హైదరాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద మృతదేహం కలకలం రేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. గోనె సంచిలో మహిళ డెడ్ బాడీ లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన మహిళకు 30 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని చెప్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండగా పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైట్, చెర్లపల్లి దగ్గర రైల్వే స్టేషన్ వద్ద మృతదేహం కలకలం రేపుతోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, ఆ మృతదేహం ఎవరిది, అసలు ఈ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సౌమ్య, అయితే చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చూస్తుందని చెప్పాలి. అయితే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి గోడ పక్కన ఒక గోనె సంచిలో ఒక మహిళకు సంబంధించినటువంటి మృతదేహాన్ని అయితే పోలీసులు గుర్తించారు. సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఆ మహిళ మృతదేహానికి ఉండొచ్చంటుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే అక్కడికి ఆ మృతదేహం ఎలా వచ్చింది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తా ఉన్నారు. ఒక ఆటోలో ఒక వ్యక్తి తీసుకొచ్చి ఆ మహిళ మృతదేహాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అక్కడ పడేసి వెళ్ళిపోయాడు అన్నట్లు కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే మాట్లాడుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇంతకీ అసలు ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అలాగే ఆ మహిళ పైన ఏదైనా అఘాయిత్యం చేసి చంపేసి ఇక్కడికి తీసుకొచ్చారా, హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చారా, లేకపోతే అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. చెర్లపల్లికి సంబంధించిన పోలీసులు మరొక పక్క ఆ డాగ్ స్క్వాడ్స్ ను కూడా తీసుకువచ్చి దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. అంటే అనుమానం వ్యక్తం చేసేటువంటి వారిపైన కూడా డాగ్స్ ని సంబంధించినటువంటి పని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్క చెర్లపల్లి పరిసర ప్రాంతాల్లో నమోదైనటువంటి మిస్సింగ్ కంప్లైంట్స్ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సౌమ్యం. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.